కొత్త సంవత్సరం తొలి రోజున భక్తులు ఆలయాలకు పోటెత్తారు. ఉదయం నుంచే హన్మకొండ 1000 స్తంభాల గుడికి భక్తుల తాకిడి పెరిగింది. భక్తుల రద్దీకి సంబంధించిన మరింత సమాచారం 1000 స్తంభాల గుడి నుంచి అశోక్ అందిస్తారు. సంవత్సరం సందర్భంగా రుద్రేశ్వర ఆలయంలో దేవుని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయనేది భక్తుల విశ్వాసం. అందుకే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. మనం చూడొచ్చు ఇక్కడ రుద్రాభిషేకాలు కూడా ప్రత్యేక అర్చనలు కూడా చేసిన తర్వాత భక్తులకు దైవ దర్శనం కోసం కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఆలయంలో క్యూ లైన్లు ఏర్పాట్లు చేశారు. ఈ కొందరు అభిషేకాలు కూడా చేయించుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక్కడ ప్రస్తుతం మనం హన్మకొండలోని 1000 స్తంభాల గుడి వద్ద ఉన్నాం. 1000 స్తంభాల గుడి వద్ద ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్నారు. ఇవాళ ప్రత్యేకత ఏంటి, ఈ భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు, ఇది అడిగి తెలుస్తున్నాం. ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ స్వామి చెప్పండి, ఇవాళ ప్రత్యేకత ఏంటి? ఈరోజు నూతన ఆంగ్ల సంవత్సరాది పురస్కరించుకొని ముఖ్యంగా మనకు బ్రిటిష్ వాళ్ళు అందించినటువంటి ఒక సెంటిమెంట్, జనవరి 1 నాడు స్వామివారి ఆలయాలకు వెళ్లి స్వామివారిని దర్శించుకోవడం వల్ల ఈ సంవత్సరం అంతా పొడుగునా కూడా సకల శుభాలు జరుగుతాయని చెప్పేసి భక్తుల మనోభావన. దానికి అనుగుణంగా చారిత్రక రుద్రేశ్వర ఆలయంలో కూడా ఈరోజు ఉదయం 5 గంటల నుండే స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం నిర్వర్తించి భక్తుల యొక్క గోత్రనామాదులతో వారందరూ కూడా సుఖ సంతోషాలతోని సంతానం సౌభాగ్యం అన్ని కూడా ఉండాలని నమక చెమకాదులతోని స్వామివారికి రుద్రాభిషేకాలు నిర్వర్తిస్తున్నాము. భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని ఒక ఆధ్యాత్మిక భావనతోని శివపంచాక్షరి మంత్రాన్ని చెప్పిస్తూ అందులో శివప్రీతికరమైనటువంటి సోమవారం ఈరోజు మనకు రావడం గొప్ప విశేషం. ఈ సందర్భంగా భక్తులందరూ కూడా స్వామివారి దర్శించుకుంటూ తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ప్రతి ఒక్క భక్తుని గోత్రనామాదులతోని సామూహిక రుద్రాభిషేకాలు నిర్వర్తిస్తున్నాము. ఈశ్వరో ఐశ్వర్య, ఎవరైతే ఈశ్వరుని అర్చిస్తారో వారికి సకల శుభాలు జరుగుతాయని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. అదేవిధంగా పురాతనమైన ప్రాచీనమైన దేవాలయాల్లో పూజలు నిర్వహించుకోవడం వల్ల సకల కార్య సిద్ధి జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ 1000 సంవత్సరాల క్రితం 1000 మంది వేద పండితుల ఆధ్వర్యం లోపల ప్రతిష్ట గావించినటువంటి ఆ రుద్రేశ్వర స్వామి యొక్క ఆలయం లోపల మనము పూజలు నిర్వర్తించుకుంటున్నాము. దానికి అనుగుణంగా కూడా దేవాలయ ధర్మాదాయ శాఖ కూడా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులు ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా స్వామివారి రుద్రాభిషేకం నిర్వర్తిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. పరిస్థితి మొత్తానికి భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించారు. ఇక్కడ అభిషేకాలు కూడా ప్రస్తుతం చూడొచ్చు. భక్తులు దూర ప్రాంతాల నుంచి వచ్చి కూడా ఇక్కడ దైవ దర్శనం చేసుకుంటున్నారు, రుద్రాభిషేకాలు చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము శాంపేట నుంచి వచ్చామండి, వరంగల్ నుంచి శాంపేట. ప్రతి సంవత్సరం ఇట్నే వస్తారా? ప్రతి సంవత్సరం ఇచ్చేస్తాం, బాగానే జరుగుతుంది, ఇక్కడ బాగానే ఉంటుంది పరిస్థితి. మొత్తానికి భక్తులు పెద్ద ఈ ప్రతి సంవత్సరం వస్తారా మీరు? ప్రతి సంవత్సరం వస్తాం, సోమవారం కూడా వస్తామండి. ప్రతి సోమవారం వస్తాం. గత 20 ఏళ్ళ నుండి రెగ్యులర్గా వస్తున్నామండి మేము. ఇది పరిస్థితి. మొత్తానికి మాత్రం భక్తులు దైవ దర్శనం చేసుకుంటే కోరిన కోరికలు తీరుతాయనేది భక్తుల విశ్వాసం. అందుకే భక్తులు కొత్త సంవత్సరం వేళ కోరిన కోరికలు తీరుతాయనేది భక్తుల విశ్వాసం. అందుకే భక్తులు కూడా పెద్ద ఎత్తున దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి దైవదర్శనం చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. భక్తులకు అనుగుణంగా కూడా దేవాదాయ శాఖ అధికారులు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. వీడియో దర్శనతో అశోక్ న్యూస్ వరంగల్.